సుస్మిత, లావణ్య ఎవరు? మేము ఎర్లీగా లేవు, మేమంతా ఫ్రెండ్స్. ఉదయాన్నే లెగవాలి పిల్లలు. పింకక్క చూడు ఎంత మంచిగా ఉదయాన్నే లెగిసి చక్కగా ప్రార్థన చేసుకుంటుందంట. మీరు కూడా ఇప్పటి నుంచి అలా ప్రార్థన చేసుకోవాలి, సరేనా? ఉదయాన్నే నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మ వాళ్ళని అడుగుతాను, ఉదయాన్నే పిల్లలు లెగుస్తున్నారా, ఉదయాన్నే బైబిల్ చదువుతున్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా లేదా అని అడుగుతాను, సరేనా? వస్తాం, మీకు తెలియకుండా వచ్చి నేను అడుగుతాను. మరి అప్పుడప్పుడు వెట్టి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను. నేను వెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి లెగుస్తున్నాడా లేదని వాళ్ళ అమ్మని అడిగి కనుక్కుంటూ ఉంటాను. ఈ మధ్య లెగుస్తున్నాడంట, ఇది వరకు మీలాగా లెగిసేవాడు కాదు. అన్నాడు. అక్కడ పోయినాక VBS లో నేర్చుకున్నా. అప్పటి నుండి ఎర్లీగా లెగుస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, మంచి అబ్బాయిలాగా ఉంటున్నా ఇప్పుడు. వెరీ గుడ్ బిట్టు, నువ్వు అలాగే ఉండాలి. థాంక్స్ అక్క. నిన్ను చూసి మరి వీళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావు నువ్వు? నేను పింకీ కడప నేర్చుకున్నాను అక్క. అనిల్ అన్నలో పెట్టే, అనిల్ అన్నోళ్ళు VBS పెట్టారంట. అక్కడికి వెళ్ళి మరి బిట్టన్న చక్కగా మంచిగా మంచి మాటలు వినొచ్చి మంచిగా జీవిస్తున్నాడంట. మరి మీరు కూడా మరి ఇక్కడ బుజ్జిబాబు అన్నోళ్ళు పెట్టారు కదా మనకి VBS. మగుచు ఎవరు పెట్టారు? ఎవరు? పాస్టర్ గారు, పాస్టమ్ గారు, మరి ఇంకా మన అక్కోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి మనకు VBS జరిపారు కదా, అవునా కదా? మరి ఇక్కడ ఏం నేర్చుకున్నారు మీరు? ఉదయాన్నే లెగవగానే ఏం చేయాలి? అందరు చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఇంకా తర్వాత ఏం చేయాలి? బైబిల్ చదవాలి. తర్వాత అమ్మా నాన్నకి వందనాలు చెప్పాలి. తెలుసా? ఎంతమంది చెప్తున్నారా మమ్మీ డాడీకి వందనాలు? ఎవరు చెప్తున్నారు? ఉదయం లేవగానే ప్రైజ్లాడ్ ఎవరు చెప్తున్నారు? ఇక మీదటి నుంచి మీరు అన్నీ నేర్చుకొని చెప్పాలి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు అంటే, మేము మరి VBSలో మరి బుజ్జిబాబన్న, కల్పనక్క, మరి పాస్టర్ గారు, పాస్టమ్ గారు మాకు మంచిగా నేర్పించారు, మేము నేర్చుకున్నామని మీరు చెప్పాలి, సరేనా? ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎక్కడ బైబిల్ చదవాలని నేర్చుకున్నారు? హలో, బిట్టుని పంపించేద్దామా? బిట్టుని పంపించేద్దామా? అల్లరి చేయరక్క. గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. చెప్పిన మాటే వినట్లేదు పింకి. వీళ్ళు లేదక్క, వింటారక్క. వింటారా? మరి వింటారా? పింకి చూడు ఎంత పిల్లలు వింటారు కదా అక్క మాట. వింటారు కదా? ఏం చేయాలని చెప్పాను మీకు? ప్రేయర్ చేయాలి, బైబిల్ చదవాలి, ఇంకా మీ డాడీకి ప్రైజ్ లాడ్ చెప్పాలి. ఉదయం లేవగానే వందనాలమ్మా చెప్పాలి కదా. మరి అమ్మ నాన్నకి వందనాలు చెప్పాలి పిల్లలు. బాగా మరి పింకి నువ్వు చెప్తున్నావా మీ అమ్మ నాన్నకి? చెప్తున్నా అక్క. చూడు, వాళ్ళ అమ్మ నాన్నకి పింక్ అక్క వందనాలు చెప్తుందంట. మరి పింక్ అక్కని చూసి బిట్టు నేర్చుకున్నాడంట. మరి బిట్టు కూడా కనిపించినా, ఎవరైనా కనిపించినా మీరు వందనాలు చెప్పాలి. అసలు వందనాలు చెప్తున్నారా? ప్రైజ్ లాడ్ చెప్తున్నారా? చెప్పాలి, సరేనా? సరే పిల్లలు, మరి మీరు ఒక కొత్త పాట నేర్చుకున్నారు కదా. ఏ పాట నేర్చుకున్నారు ఇవాళ ఏం నేర్చుకున్నారు? ఏం పాట నేర్చుకున్నారన్నా? వాళ్ళు కూడా ఆ పాటకి యాక్షన్ చేస్తారంట పిల్లలు. మీరు కూడా చేస్తారా? ఒకసారి నుంచండి, అందరు నుంచి. అల్లరి చేయకూడదు అట్లా. మీరు మంచి పిల్లలు కదా, మంచి పిల్లలు కదా. అందరు యాక్షన్ చేయాలి పిల్లలు, యాక్షన్ చేయాలి. బిట్టు యాక్షన్ చేస్తారా? మీరు ఎగరాలి అమ్మాయి పిల్లలు. ఎనకున్న ముసలి వాళ్ళు ఎగట్లేదు, ఎనకున్న ముసలి వాళ్ళు